ఆమెకు తెలియదు యాంకర్ కొత్త ఆమె కాబట్టి 100 days లవ్ స్టోరీ ట్రైలర్ లాంచ్. 100 days మూవీ టీం ఒకసారి వేదిక పైకి రావాలని కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, హీరోయిన్ గారు, డైరెక్టర్ గారు అందరూ ఒకసారి స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాం. నమస్తే అండి. మీడియా ప్రేక్షకులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్తే. నేను విజయ్ మిత్ర, ఈ మూవీకి డైరెక్టర్ని. 100 days లవ్ స్టోరీ, అతి ప్రేమ భయానకం. ఈ చిత్రం ఒరిస్సాలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా చిత్రీకరించడం జరిగింది. నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినటువంటి నా శ్రేయోభిలాషులు, అలాగే మన మీడియా మిత్రులు అందరూ కూడా నా తలక ఆశీస్సులు. ఎందుకంటే మీ అందరికంటే కొంచెం ఏజ్లో పెద్దవాడు కాబట్టి ఆశీస్సులు అనుకుంటాను. ఓకే, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నా నమస్కారాలు అండి. ఈరోజు ఇక్కడ చాలా చిన్న సినిమాని తీసాం సార్ మేము. అంటే జనరల్గా అంటే అప్రస్తుతమైనా సరే ఇండస్ట్రీలోన చిన్న సినిమాలకు కొంచెం చాలా ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి మీడియా మిత్రులు చిన్న సినిమాలకు సహకరించండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు ఈషా మనోహరి ప్రియ. ఈ మూవీలో వన్ ఆఫ్ ద హీరోయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ ఈ స్టేజ్లో ఈరోజు నేను నిల్చొని మాట్లాడుతున్నానంటే దే ఆర్ ద రీజన్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్. ఇక్కడ కొంచెం నా పేరు జైశివ్ సూర్య. మా నాన్నగారు ప్రొడ్యూసర్గా చేశారు. అండ్ మా డైరెక్టర్ గారు వల్ల ఓ రకంగా ఎంతో కొంత యాక్ట్ చేయగలిగాను. కొంచెం నర్వస్గా ఉంది, సారీ టు సే దిస్ సార్. అందరూ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. శివసాయి ప్రొడక్షన్స్ 100 days లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి 50 మంది ప్రేక్షక దేవుళ్లకు హృదయపూర్వక కళావందనాలు. ఈ సినిమాలో నేను ఒక మంచి యాక్షన్ చేశానండి. నేను మన జబర్దస్త్ అప్పారావు బ్రదర్ ఇద్దరు కలిపి ఒక చిన్న ట్రాక్ లా పెట్టుకుని చాలా బాగా వచ్చింది, వర్కౌట్ అయింది. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ మిత్ర గారికి, మా హీరో గారు అనడం కన్నా నాకు బాగా ఇష్టం ఏంటంటే ఈ సినిమాకి సీజీ వర్క్ మొత్తం ఆయనే చేశాడండి. మొత్తం గ్రాఫిక్ మొత్తం. నా పేరు రవికుమార్ అండి, ధవళేశ్వరం. ఈ సినిమా విషయానికి వస్తే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే
ఎలా ఉంటుంది అన్న అంశమే ఈ సినిమా యొక్క సారాంశం అండి. మా సూర్యకి ఈ సినిమా మంచి చిత్రం కావాలని, చిన్న హీరోల్లో పెద్ద హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మా నిర్మాత గారికి, అలాగే మా డైరెక్టర్ గారికి మంచి సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. మరి అలాగే ఇప్పుడే వచ్చేసేటువంటి అంటే ఎక్కువ చిన్న మాట చెబుదాం అనుకున్నా అండి. లవ్ చెయ్యాలి అంటే 100 రోజులే చెయ్యాలా? 100 రోజుల తర్వాత వాళ్ళు ప్రేమించుకున్నారా, పెళ్లి చేసుకున్నారా, విడిపోయారా ఏంటన్నది అంతా కూడా స్క్రీన్ మీద చూద్దామండి. మరి ఇంకెందుకు ఆలస్యం, అస్సలు లేట్ చేయకుండా అప్పడారు రేవలండి మీ అమూల్యమైన వాక్కులతో. రండే అన్నగారు, ఏం మోకాలు నొప్పులా? అది బయటికి తెలియకూడదు మాట్లాడారు. నువ్వు సెంట్రల్ అట్రాక్షన్ చేసినందుకు రెస్పెక్టెడ్ మీడియా అండ్ ప్రెస్ చాలా సంతోషం. ఈ సినిమాకి ఇంత సపోర్ట్ ఇచ్చి మీరందరూ ఈ చల్లని సాయంత్రం వేళ ప్రసాద్ ల్యాబ్కి వచ్చినందుకు, ముఖ్యంగా శ్రీ సాయి శివప్రియ క్రియేషన్స్ పతాకంపై సూర్య, ఈషా మనోహరి ప్రియ మా విశాఖపట్నం హీరోయిన్, చాలా సంతోషం మా ఊరని చెప్పినప్పుడు. మరి వీరిద్దరినీ పెట్టి చిత్రసీమలో తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానం. విచ్చేసిన అందరికీ నమస్సుమాంజలి. ఈరోజు 100 Days లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ లాంచ్ మరి ప్రసాద్ ల్యాబ్లో మరి నా చేతుల మీదుగా రిలీజ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాత శర్మ గారు, కంగ్రాచ్యులేషన్ అండ్ వెరీ హ్యాపీ. మీరు ఇంత సీనియర్గా మీ బయోడేటా అంతా వింటుంటే, ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ సినిమాకి మనం తిరుపతిలోనే అవార్డు ఇవ్వడం జరిగింది. అద్భుతమైన సినిమాని శర్మ గారికి ఈరోజు వారు గుర్తు చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో అదేవిధంగా సినిమా టేకింగ్ విషయానికి వస్తే అద్భుతంగా టేకింగ్ చేశారు మిత్ర గారు. రియల్లీ గ్రేట్. చాలా అంటే ఒక న్యూ అప్కమింగ్ డైరెక్టర్ లేదా ఇది చేస్తున్నానే కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా బాగా టేకింగ్ కనిపించింది నాకు నేను ట్రైలర్ చూసినప్పుడు. అండ్ హీరో ఫైట్స్ మాత్రం అదిరిపోయినాయి.